ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో మళ్ళీ మన సుచరిత వచ్చేసిందండి. ఆ రోజు చూశారు కదా ఎన్ని రకాలు చేసి పెడుతుందో మనకి అసలు. అయితే నాకు మాత్రం నచ్చి మళ్ళీ మళ్ళీ తన దగ్గరికి వచ్చేస్తాను అనమాట. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చేసి పెట్టాలి. ఓకేనా? అయితే మన సుచరితని మళ్ళీ ఏం చేస్తుంది ఏంటి కనుక్కుందామా? హాయ్ సుచరిత, ఎలా ఉన్నావు? బాగున్నావు కదా? అయితే నువ్వు మా లత చేసి పెట్టి, రమణి చేసి, వీళ్ళందరూ చేసి తిని తిని ఈ మధ్య కొంచెం నువ్వు అయిపోయావు. ఇప్పుడు నువ్వు తోడయ్యావు మళ్ళీ వాళ్ళకి. ఇంకా కొంచెం నన్ను ఏదో రకంగా డుబ్బు చేసి నన్ను ఇచ్చేయాలనే చూస్తున్నారు ఒక్కళ్ళు. మళ్ళీ ఎంతసేపు అక్కయ్య? మళ్ళీ డైటింగ్ చేసి మళ్ళీ తగ్గిపోవచ్చు. ఎందుకు డైటింగ్ లేదు? తినాలి. ఏం చేస్తున్నావు ఈ రోజు మళ్ళీ చిన్న పిల్లలు కూడా ఇష్టపడేది బ్రెడ్ టోస్ట్. చిన్న పిల్లలు గ్రానీ గ్రానీ అని మనవరాలు అన్నట్టు పాపతో పాటు మీరు కూడా తినేయండి. నేనేదో చిన్న పిల్లలు నేను పెద్ద బిళ్ళ పిచ్చుకున్నా. గ్రానీ గ్రానీ అని నా మనవరాలు మీకు చెప్పటం చూడండి. ఎంత కుళ్ళ కనుకోవాలా నేను అసలు. చెప్పాలి, నిజాలు నిజాలు చెప్తూ ఉండాలి. లేకపోతే ఇంకా ఎందుకుంటే చెప్పాలి కదా. నువ్వు కూడా చాలా బాగున్నావు. కానీ నేను ఇంకా గ్రానీ అట్లా పిల్లల పెళ్ళిళ్ళు అవి అవ్వలేదు. ఇంకా చేస్తే అయ్యేదాన్ని. బ్రెడ్ బ్రెడ్ టోస్ట్. బ్రెడ్ టోస్ట్. అయితే దానికి ఏమేమి కావాలి రెడీ పెట్టుకున్నాను. చెప్పేస్తాను. మంచి డెకరేషన్ చేసుకున్నావు. ఏంటి డెకరేషన్ ఏంటంటే కర్టన్ అనమాట. ఎంత బాగుందో కర్టన్ మాత్రం. అయితే ఏమేమి కావాలి సుచరిత? ఓకే, దీనికి కావాల్సిన వస్తువులు బ్రెడ్, టమాటో, ఆనియన్, మిర్చి, ఆలు, మసాలా, కొత్తిమీర, సాల్ట్, బటర్, పెప్పర్, టమాటో సాస్ లాస్ట్లో మనం మంచుకొని తిన్నాను. ఓకే, అయితే ఎలా చేయాలి ఏంటి చూద్దాం. ఎస్, అవును కానీ కాదు, ఇది ఎందుకు పెట్టవు? ఏదో దేవే దానిలాగా ఒక చిన్న టెక్నిక్. అవునా? చిన్న చిన్న చిట్టి చిట్కాలు. చిట్కాలు ఏం చేస్తావు చెప్పు. మనం ఆలుని స్మాష్ చేస్తారు అని అంటారు కదా, అలా దాంతో అట్లా చేయడం కాకుండా మన చేతి కంటకుండా ఇగో ఇలా. ఓ, ఇది ఒక టిప్ అన్నమాట. అసలు నాకు తెలియదు ఇప్పుడు వరకు ఎంతసేపు నూనెలో దేవేసేవాడు. ఇది మాత్రం నేను ఎక్కడ చూడలేదక్కే. నీ సొంత తెలివి, పెద్ద తెలివి కాదు కదా నువ్వు. మనకు కావాల్సినంత వచ్చేస్తుంది ఇందులోకి. స్పూన్ తో తీసేసుకొని మనం బ్రెడ్ తీస్తావు. బ్రెడ్ పైన నిజంగా నీ తెలివికి థ్యాంక్ యూ. నిజంగా ఇది మాత్రం ఈ చిట్కా చాలా బాగుందండి. అసలు మనం ఓ నలిపి లేదని పిసికి పిసికి చేస్తాము. ఇది బ్రెడ్ వేసుకుంటే చాలా నిజంగా చాలా బాగుంది. నిజంగా కాకపోతే నేనే అంటే నాకు అలవాటు కదా, కింద పడింది. అయితే చాలా మంచిగా ఉంది ఐడియా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది చక్కగా మనము ఇది ఆలుగా పెట్టేసుకుందాము. ఇది ఇచ్చేస్తే పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు చక్కగా మనకేం ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. బాగుందకే ఐడియా? అసలు సూపర్ ఉంది కదా అసలు. ఫస్ట్ ఉడికిచ్చిన బంగాళదుంప పెట్టావు. ఇది కూడా మనకు పిల్లలకు మంచిదే కదా, అసలు టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే, దాన్ని పెట్టేసుకున్నామా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెప్పర్ కొద్దిగా, అంటే పిల్లలు తింటారు. ఇప్పుడు నాకు మళ్ళీ పెడతావు అది. మరి ఆ కారం నేను తినలేను అసలు. ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి. కొద్దిగా పెప్పర్ వేసేసుకుంటే అది ఒక టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, నెక్స్ట్ ఓ 2-3 చిల్లీ. పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి కొంచెం, మనం ఎక్కువ తినే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళే పెట్టుకోండి. ఇప్పుడు నేను తినాలి కాబట్టి నేను తీసేసుకుంటున్నా, నేను తినలేను. ఓకేనా? ఓకే, నీ వంటలో నేను దూరానని ఏమనుకోవద్దు. ఏమనుకో, ఎందుకంటే టేస్ట్ చేయాలి. ఇంకా నాకు ఇష్టమే. దూరండి, చెప్పండి, ఐడియాలు చెప్పండి. ఓకే, కొత్తిమీర, ఓకే, టొమాటో, ఇవన్నీ మనకు హెల్దీ ఆరోగ్యం అంతే. మనం మామూలుగా ఉత్తరి తినలేం కాబట్టి జస్ట్ ఇలా చేసుకొని తినడం. నెక్స్ట్ ఇది ఒకటి మసాలా, ఇది మ్యాగీ మసాలా. ఓకేనా? మ్యాగీ మసాలా. ఓకే,
జస్ట్ ఇలా పెట్టేసుకున్నానా. కానీ ఈ టేస్ట్ కే కదా పిల్లలు కానీ అంతే, మ్యాగీ మసాలాకి ఇట్లా అది మంత్రముగ్ధులు అది ఇంకొక బ్రెడ్ తీసేసుకొని సాస్ లో మనం తర్వాత అది లాస్ట్ లో మనం ఇది వేయించడానికి. అయితే ఇందులో ఇంకొక పని కూడా చేయొచ్చు అక్కయ్య, దీంట్లో చీజ్ కూడా పెట్టేసుకుంటే అసలు అది కదా మెయిన్, అది అసలు చీజ్ కదా అసలు మెయిన్ అంతా. అయితే మనం ఇంకొక వెరైటీలో చూపెడతాను, ఇంకో బటర్ తో చూపెడతా. ఓకే, ఒకటి బటర్ ఒకటి చీజ్. ఓకే ఓకేనా. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ ఓకే మనం పెనం ఆల్రెడీ అయిపోయింది కదా, కొంచెం మనం బటర్ తీసేసుకొని పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ ని ఇక్కడ పెట్టేయడమే, చేతితో కూడా అనేయడమే. నెక్స్ట్ సైడ్ అనుకున్నప్పుడు ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చా, పెట్టేసుకోవచ్చు. ఎర్రగా రెండేపులు కాల్చుకోవాలి. అంతే, చాలా సింపుల్, చాలా సింపుల్. పిల్లలు ఇష్టంగా తింటారు, పిల్లలే కాదు మనం కూడా తింటాం. మనకి పిల్లల పేరు అంతేగా, వాళ్ళు తక్కువ తింటారు, మన పెద్దలమే ఎక్కువ తింటాము, తినేది ఎక్కువ మనం. అయిపోయినట్టుగా రెండేపులు కూడా కాల్చేసి 2 వైపులు అయిపోయింది, కానీ 2 నిమిషాల్లో అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసి కొంచెము బటర్ లో కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా సాల్ట్ వేయలేదు. అవసరం ఉంటే మాత్రం కొద్దిగా సాల్ట్ చల్లుకొని, అసలు అవసరం లేదు. సాల్ట్ ఎంత తినకపోతే అంత మంచిది కదా అంటున్నారు కదా. ఒక్క నిమిషం. ఎస్, డెకరేషన్ సాస్ విత్ సాస్. అక్కయ్య బ్రెడ్ టోస్ట్ రెడీ, తిని టేస్ట్ చెప్పండి. సరే, టేస్ట్ చేద్దామా? ఒక నిమిషం వీళ్ళకి చూపిద్దాము. సింపుల్ రెసిపీ అక్కయ్య, తొందరగా చేసేసుకోవచ్చు. అవును, నేను అంత పెట్టుకోలేను కానీ కొంచెం ఇలా చూపిస్తే వాళ్ళు తింటారు. అవతల మన సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తింటారు అనమాట. తర్వాత నేను తింటా. సాస్ పెట్టుకోనా? కొంచెం సాస్ తోటి టేస్ట్ సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ. అందుకనే పిల్లలు ఇష్టంగా ఉంటాయి కాబట్టి తింటారు అనమాట. అందుకు సాస్ అంటే చాలు, బటరు చీజు సాస్ ఉన్నాయంటే లాగేసి పడేస్తారు. సూపర్ ఉంది, చాలా మంచి ఐటమ్ చేసి పెట్టాము. ఓకే ఓకే, ఈ వీడియో ఆలు ఐడియా కూడా మంచిగా చెప్పాను. నేను మర్చిపోయాను, మళ్ళీ ఆలు ఐటమ్ గుర్తు చేసుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టుగైతే కనుక చంటక్కయ్య యూట్యూబ్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ వీడియోకి మాత్రం తనకి కామెంట్ పెట్టండి. ఓకేనా? ఓకే, మరి వాళ్ళ నుంచి సెలవు తీసుకుందామా? తీసుకుందాం కదా. బాయ్ బాయ్. బాయ్ బాయ్.